ఏదో ఒకటి చేసి వాళ్ళ ప్లాన్ అడ్డుకోవాలమ్మా. అలా చేయాలి అంటే మనం బయటికి వెళ్ళకూడదు. నేనేం చెప్పినా ఆయన నా మాట వినే పరిస్థితుల్లో లేరు. ఈ ఒక్కసారికి నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా. మనం బయటికి వెళ్లకుండా నువ్వే ఆపాలి. ఆలోచిస్తాను. మొదటిసారిగా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు. నేనేంటో నిరూపించుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నువ్వు నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రే సుధీర్, మీ అమ్మమ్మ ఇంకా రాలేదేంట్రా? ఆడవాళ్ళు కదా నాన్న, అంత త్వరగా ఎక్కడ రెడీ అవుతారు? మందే ఉంది నాన్న, హ్యాంగర్కున్న షర్ట్ తగిలించుకొని వచ్చేస్తాం. వాళ్ళలా కాదు కదా. ఆడవాడు రెడీ అవ్వలేదంటే ఒక అర్థం ఉందిరా. కనీసం మీ మామయ్య అయినా రెడీ అవ్వాలి కదా. కొంపదీసి ఎప్పుడు ఆడవాళ్ళ జతలో ఉండి ఉండి వాడు కూడా నేను రెడీ బావగారు. రండి, టైం లేదు. అమ్మ మధు, మధు, అమ్మ మధు, మేమందరం బయటికి వెళ్తున్నాం. భోజనానికి కూడా రాము, బయటే చేసేస్తాం. మీకు కావలసినవన్నీ గౌరీ వండి పెడుతుందమ్మా, మీరు తినేసేయండి. సరే మావయ్య. ఇంట్లో జాగ్రత్తమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పదండి పదండి. అమ్మ మధు, జాగ్రత్త. అలాగే మావయ్య. పదండ్రా. అత్తయ్య ఏమైంది? అత్తయ్య అమ్మా ఏమైందమ్మా? అమ్మ మధు, మంచినీళ్ళు తీసుకురామ్మా త్వరగా. అయ్యో, గుండెల్లో నొప్పి. గుండెల్లో నొప్పి. ఊపిరాడలేదు. అయ్యో, సూదులతో పొడుస్తున్నట్టు. నువ్వేం భయపడకమ్మా, నీకేం కానివ్వను. నాకు తల్లిగా నువ్వు ప్రాణం పోసావు. ఒక బిడ్డగా నేను నీకు ప్రాణం పోసే అవకాశం వచ్చిందమ్మా. అసలు వదులుకోను. వీడేం చేసినా ప్రాణాల మీదకి తెస్తాడు. నీళ్ళు తాగండి. అమ్మా ఏమండి, డాక్టర్కి ఫోన్ చేయండి. అవసరం లేదక్క, అమ్మ నేను బ్రతికించుకుంటాను. మీరంతా పక్కకు జరగండి. అమ్మా ఉండు. అమ్మా ఏం చేస్తున్నావురా? పీసీఆర్ చేస్తున్నానక్క. మామయ్య, అది పీసీఆర్ కాదు, సిపిఆర్. అమ్మ ప్రాణాపాయంలో ఉందన్న కంగారులో అక్షరాలు అటు ఇటు అయ్యాయిరా. నీకది ముఖ్యమా ఇప్పుడు? నా ప్రాణం అటు ఇటు అయ్యేలా ఉందిరా. నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా. ఆపరా, ఇప్పుడు కొంచెం నెమ్మదిగానే ఉందిరా. చూసారా, నేను సిపిఆర్ చేయడం వల్లే అమ్మకు ప్రమాదం తప్పింది. నేను చెప్పాను కదమ్మా, నీకేం కానివ్వను అని. అసలు ఏమైంది అత్తయ్య? సడన్ గా ఏంటిలా? ఉన్నట్టుండి గుండె పట్టేసినట్టు అయిపోయింది అల్లుడు. ఇంకా గుండె దడ ఆగలేదు. అయితే నేను సిపిఆర్ సరిగ్గా చేయలేదేమో అమ్మా. ఈసారి పడుకో, ఆ గుండె దడను కూడా తగ్గించేస్తాను. రేయ్ ఆగు. ఏమండి, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడాల్సిందేమీ లేదే, నాకిప్పుడు బాగానే ఉంది. లేమ్మా, జాగ్రత్త. అబ్బా, అల్లుడు గారు, నాకిప్పుడే వద్దు. దేవకి, నాకిప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అమ్మ మధు, ఆ నీళ్ళు లేవు. ఇంకేంటి దేవకి, అత్తయ్య ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు కదా, ఇంకా బయలుదేరదామా? నేనిప్పుడే ప్రయాణం చేయలేను అల్లుడు గారు. ఈ రోజు ఇంట్లోనే ఉండిపోదాం, తర్వాత ఎప్పుడైనా వెళదాంలేండి. ఇలాంటప్పుడే ప్రయాణాలు చేయాలత్తయ్య. ఇంట్లోనే ఉంటూ మనం వదిలిన గాలినే మనమే పీల్చుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. రండి, అలా చల్లగాలికి వెళ్తే మీకు కూడా హాయిగా ఉంటుంది. అయినా మీదేమైనా మామూలు గుండె? రాగి ముద్ద తిని తిని పెరిగిన పెద్ద గుండె. ఎంత బలంగా ఉంటుందో నాకు తెలీదా? పదండి. డాడ్, అది గుండెకొచ్చిన ప్రాబ్లం కాదు. ఆ నోటికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా గానుగాడినట్టు చిరుతిండ్లు తింటూనే ఉంటే వచ్చిన గ్యాస్ సమస్య. పదండి అత్తయ్య, అసలే మనకు టైం లేదు. ఊపిరితో ఉన్న అల్లుడు వదిలేలా లేడు. లేదులే అల్లుడు, నాకు కొంచెం నీరసంగా ఉంది. నాతో పాటు దేవకి నుంచేసి మీ ముగ్గురు వెళ్ళిరండి.
నా కోసం మీ సరదాలు ఎందుకు మానుకోవడం? అవునండి, అమ్మని ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి నేను రాలేను. అమ్మా, నేను ఇంట్లోనే ఉండి అమ్మని చూసుకుంటాను. మీరు వెళ్ళండి. మీ అమ్మని చూసుకోవడానికి నువ్వు ఒట్టి దేవకవేనే, డాక్టర్ దేవకవేం కాదు. మేము అలా వెళ్ళిపోయాక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా దేవకి? అయినా మీ అమ్మకి ఇలా అయిన తర్వాత మేం బయటికి వెళ్ళినా అత్తయ్యకి ఎలా ఉందో అనే టెన్షన్ మాకుంటుంది కదా. నాకు ఏ ప్రాబ్లం లేదల్లుడు గారు. చిన్నోడు చెప్పినట్టు గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుంది. ఆ ముక్క మీరు కాదత్తయ్య, డాక్టర్ చెప్పాలి. రండి వెళదాం ముందు. నాకు రెస్ట్ కావాలల్లుడు గారు. అమ్మా, రెస్ట్ కావాలంటే డాక్టర్ చెప్తారు కదా. నువ్వు రా, వెళ్దాం. అమ్మ మధు, అత్తయ్య గురించి నువ్వేం కంగారు పడకు. ఈ విషయం గురించి నందుకు కూడా చెప్పకు. చెప్తే వాడు డిస్టర్బ్ అవుతాడు. సరే మావయ్య. ఆ, పదండి పదండి రామ్మా, పదండి. అయ్యో, మెల్లగా. అమ్మా. అమ్మా, నొప్పి. అయ్యో, అమ్మా, దొంగ సచ్చినోడా, కొంచెం అయి ఉంటే కొట్టి చంపేసి ఉండేవాడివి కదరా. ఏంటమ్మా నువ్వు నన్ను తిడుతున్నావు? చచ్చిపోయేదాన్ని బతికించినందుకు ఇలాగేనా నువ్వు మాట్లాడాల్సింది? అమ్మా, అసలు నువ్వు కన్న తల్లివేనా? నువ్వు చచ్చిపోతావని నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా? నువ్వెక్కడ చంపేస్తావోనని నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? కన్న తల్లినని కూడా చూడకుండా గుండెల మీద అలా బాధ వెంట్రా. అసలు నువ్వు కన్న కొడుకువేనరా? నిరూపించుకోవడానికే కదే నేను అంత బాధింది. ఒరే ముద్దు, నాకేం గుండె నొప్పి లేదురా. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారని, ఎలాగైనా బయటికి వెళ్లకుండా ఆపాలని గుండె నొప్పి వచ్చినట్టు నటించాను. కనీసం నేను సైగ చేస్తున్నా పట్టించుకోకుండా బాధుడే బాధుడు. ఎన్నో ఏళ్ల నుండి కసున్నట్టు అలా బాధ వెంట్రా సచ్చినోడా. ముందే చెప్పుండొచ్చు కదే. ఆ అవకాశం ఎక్కడిచ్చావరా సన్నాసి? అమ్మా, హ, అయ్యో. త్వరగా ఎక్కడత్తయ్యా? అలాగే. అమ్మా, ఎక్కమ్మా. ఏంటి పట్టు చీర మల్లెపూలు పెట్టారు? అమ్మా, స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టడానికి పళ్ళు తీసుకురామ్మా. అమ్మాయి, ఆ పట్టు చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీ అవ్వు. వీడేడి రెడీ అయ్యాడా లేదా? నువ్వేంటమ్మా చీర కట్టుకోమంటే అక్కడే నిల్చున్నావు? వెళ్ళి కట్టుకో. అమ్మా, నీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది. కొన్ని ముహూర్తాలు దాటేయకూడదు. ఈరోజు చాలా మంచి రోజు, చాలా మంచి ముహూర్తం కూడా ఉంది. అందుకే మీకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నాం. వెళ్ళి చీర కట్టుకోమ్మా.